భగవద్గీత ద్వితీయాధ్యాయము 38వ శ్లోకము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ పాపమవాప్స్యసి. సుఖదుఃఖములను సమానములుగా కృత్వా చేసి, లాభ అలాభౌ లాభ నష్టములను, జయ అజయౌ జయాపజయములను, తతః తరువాత, యుద్ధాయ యుద్ధము కొరకు, యుజ్యస్వ నియుక్తుడవ కమ్ము. ఏవం ఈ విధముగా చేసినచో పాపములను నా అవాప్స్యసి పొందవు. సుఖదుఖములను కానీ, లాభనష్టములను కానీ, జయాపజయములను కానీ లెక్కింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయుము. అట్లు చేయుటచే నీకెప్పుడును పాపము కలగదు. భాష్యం. తాను యుద్ధమును వాంఛించుతున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలనని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నేరుగా చెప్పుచున్నాడు. కృష్ణ చైతన్యంతో కూడిన కర్మలయందు సుఖదుఖములకు కానీ, లాభనష్టములకు కానీ, జయాపజయములకు కానీ ఎట్టి పరిగణము లేదు. ప్రతి కార్యమును శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే చేయవలనన్నది ఆధ్యాత్మిక చైతన్యము. కనుకనే అట్టి భౌతిక కర్మల వలన ఎట్టి బంధము కలగదు. తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మ చేయువాడు తప్పక బద్ధుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేదా రాజసికమైనను వాటికి అనుగుణమైన మంచి లేక చెడు ఫలములు అతనికి ప్రాప్తించియే తీరును. కానీ కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా శరణు పొందినవాడు అట్లుగాక ఎవ్వరికి రుణపడడు మరియు బద్ధుడు కాడు. కానీ సామాన్య కార్యములందు ఆసక్తుడైన వాడు రుణపడి ఉండును. శ్రీమద్భాగవతమునందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. దేవర్షి భూతాప్తనృణాం పితృణాం న కిం కరోనాయమృణీ చ రాజన్ సర్వాత్మనాయః శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సర్వధర్మములను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరణు పొందినవాడు దేవతలకు కానీ, ఋషులకు కానీ, సామాన్య జనులకు కానీ, బంధువులకు కానీ, పితృలకు కానీ రుణపడి ఉండడు మరియు వారికి సేవకుడు కాబోడు. ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు అర్జునులకు చేసిన పరోక్ష సూచన ఇదియే. రాబో శ్లోకములలో ఈ విషయము మరింత స్పష్టముగా వివరింపబడును. జై శ్రీకృష్ణ.